शेर आया। शादनगर में चीते की हलचल से यहाँ की अवाम में खौफ का माहौल देखा गया है। आज महकमा जंगलात के ओहदेदारों ने एक इजलास मुनक्कद करते हुए कहा कि इलाके में एक चीते ने बछड़े और एक दूसरे जानवर पर हमला करते हुए मजे उड़ाए और भाग खड़ा हुआ। महकमा जंगलात के ओहदेदार रविंदर और जमील ने बताया कि अवाम की हिफाजत के लिए अहम तरीन इकदाम किए जा रहे हैं। गश्त करने वाले ओहदेदारों की तादाद में इजाफा कर दिया गया है। बहुत जल्द इस बात की तस्दीक की जाएगी कि हमला करने वाला चीता था या फिर कोई भेड़िया। ऐसे खतरनाक जानवरों से बचाव के लिए मुनासिब एहतियात बरती जा रही है और बछड़ों की मौत का सबब बनने वाले खतरनाक जानवरों को ओहदेदार पकड़ने में मसरूफ अमल हैं। उन्होंने मजीद बताया कि किसान होशियार रहें। अगर चीता या शेर जैसे जानवरों का पता चले तो वो महकमे जंगलात के ओहदेदारों को फोन करें। उन्होंने बताया कि 9848432124 पर ऐसे जानवरों की इतला दी जाए ताकि उन्हें पकड़ने में सहूलत हो। లేకుంటే ఇది డబ్బాలు గిబ్బలు పెట్టి కొంచెం సపోర్ట్ చేస్తే ఇది రాదు. ఇంకా హైనా కూడా ఉంటే సపోర్ట్ చేస్తే వెళ్ళిపోతుంది. అది మన వన్లో అడవిలో వెళ్ళిపోతుంది. అది రాదు ఊరికి అక్కడ ప్లేసెస్కి రాదు. ఎందుకంటే ఈ ఇప్పుడు చలి కూడా ఉన్నది కదా, ఇక్కడ తిరుగుతుంది అది తినడానికి. అదే కన్ఫర్మేషన్ చూసిన తర్వాత ఆ మాట విశేషం. నా పేరు రవీందర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఇక్కడ అమన్గల్ రేంజ్. ఇక్కడ నైటు అయినా అని కొందరు చిత్తా అని చెప్పి కొద్దిగా హల్చల్ జరుగుతుంది. మేము కూడా మార్నింగ్ మొత్తం వారం నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నాము. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి అది అయినా చిరుతనా అని కూడా కన్ఫర్మ్ ఉంది. కాకపోతే పబ్లిక్ కూడా కొంచెం చిరుతా అని చెప్పి ఎక్కువ చేస్తున్నారు. అందుకని జమీల్ అని చెప్పి మా డిపార్ట్మెంటే ఇతను వచ్చినారు. వైల్డ్ లైఫ్ నైట్ పెట్రోల్ చేసి ఏంది అని అబ్జర్వేషన్ కోసం పిలిపించినాము. పిలిచి నైట్ మొత్తం గస్తీ తిరుగుతాము. సాధ్యమైనంత వరకు దాన్ని ఏందని అవగాహన తీసుకొస్తాం. ఇంత విషయాలు మా జమీల్ సార్.